భారీ విరామం తర్వాత తెలుగు తెరపై రూపొందిన మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు విశేష ప్రేక్షకాదరణ చూరగొంది. ప్రేక్షకులకు విసుగు తెప్పించకుండా సినిమా మొత్తాన్ని తీర్చిదిద్దేందుకు ఇందులోని చాలా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చింది. ఆ విశేషాలు నిర్మాత దిల్ రాజు మాటల్లోనే ఇప్పుడు విందాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అచ్చమైన తెలుగు నేటివిటీతో తెలుగుతనం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయండి. మరి వాటి గురించి తెలుసుకోవాలి కదా. ఎస్, మరి ఈ రోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిల్ రాజు గారు ఇక్కడే ఉన్నారు. సో ఆ తెలియని విషయాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ ఈ సినిమా ఎలా స్టార్ట్ ఆఫ్ అయింది? యాక్చువల్ అండి, ఈ సినిమా శ్రీకాంత్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి అదొక 2.5 years స్క్రిప్ట్ వర్క్ చేసి తర్వాత హీరోల్ని ఒప్పించి, హీరోల్ని ఒప్పించడం అంటే వాళ్ళు ఇద్దరు కూడా సింగిల్ స్టోరీ లైన్ వినగానే ఓకే చేశారు. సో అవన్నీ సెట్ చేసుకొని 2011 ఓకే అయింది. 2012 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి 1 year 2012 అంతా షూటింగ్ చేసి 2013 జనవరి సంక్రాంతికి రిలీజ్ చేసాం. అంటే 1 year షూటింగ్ టైం, 1 year చేసాం. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడి గుడ్డు లేదే. ఒరే ఆగ్రా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు. వచ్చే బాగున్నావు. సన్నపడిపోయి ఉంటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా, నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. సో ఈ సినిమా గురించి ఇందాకే మా ప్రేక్షకులందరికీ చెప్పాను, తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని. మేము విన్నది ఇది, అంటే ఇప్పుడు ఎంతవరకు నిజమో మీరు చెప్పాలి. చాలా సీన్స్ కొంతవరకు ఫుటేజ్ ఎడిట్ చేశారు అని. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ చేద్దాం. ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ సీన్ మీకు బాగా నచ్చింది, ఏది ఎడిట్ అయిపోయింది? నాకు బేసిక్ అండి, అంటే సినిమా ఎంత తీసాము, ఎలా తీసాము అనేది నేను ఎడిటింగ్ రూమ్లో పట్టించుకోను. సో ప్రేక్షకుడికి ఎంత వెళ్తుంది అనేది నాకు ఇంపార్టెంట్. అంటే ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక ఎపిసోడ్కి అమ్మో ఇంత డబ్బు పెట్టాను, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉండదా అంటే ఒక టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు అన్ని స్విచ్ ఆఫ్. ఎంత డబ్బు పెట్టి తీసాము, ఏం జరిగింది ఏంటి కాదు. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఎందుకు బోర్ కొడుతుంది, నేను సినిమా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు కనెక్ట్ కావట్లేదు, ఇది ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, నేను ఇక్కడ డిస్కనెక్ట్ అవుతున్నా. సో నో, డైరెక్టర్ నేను ఎడిటింగ్ రూమ్లో, ఎడిటర్ ఈజ్ ఏ ఎంపర్ లాగా. నేను అడుగుతున్న దానికి ఆయనకి ఏదైనా అనిపిస్తే ఆయన ఎక్స్ప్రెస్ చేయడం, డైరెక్టర్ అడుగుతున్న దానికి కొన్ని ఎక్స్ప్రెస్ చేయడం. డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే ఈజ్ ఎ క్రియేటర్. తను కష్టపడి తను లవ్ చేసి ఎన్నో సీన్స్ రాసుకొని ఉంటాడు. ఒక సీన్ తీసేయాలంటే డైరెక్టర్కి అంత ఈజీగా ఒప్పుకోలేడు. నేను ఇక్కడ ఉంటాను, నాకేంటి ఎందుకు ఈ సీన్, నాకు ఈ సీన్ ఉండడం వల్ల సినిమా టెంపో ఆగిపోతుంది, ఈ సీన్ ఉండడం వల్ల నాకు ఈ ప్రాబ్లం, ఈ షాట్ ఉండడం వల్ల నాకు ప్రాబ్లం. నువ్వు చెప్పాలనుకునే సీన్ ఇది కదా, ఈ 4 షాట్స్ ఎందుకు? నువ్వు ఢిల్లీ వెళ్ళావన్నారు, వెళ్ళాలి ఢిల్లీకి. అరే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏం చేస్తున్నారు మీరంతా? ఖాళీనా? ఖాళీగా ఎలా కూర్చోపోతేస్తుందిరా, ఎలా కూర్చోపోతే ఈ రోడ్ల మీద చెట్ల కింద మీరు ఫిష్లు ఉండాలరా. సిటీ అంత ఫాస్ట్ గ్రో అవుతుంది తెలుసా. ఇట్స్ హ్యాపెనింగ్. మీరు రండి హైదరాబాద్కి. హైదరాబాద్ ఇస్ హ్యాపెనింగ్. రే ఏమైనా కొత్త చెప్పరా, లోపల చిన్నగాడు వెయిటింగ్. గో ఇప్పుడు బఠానీ గో 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 చేను. అర్రే పప్పు రే, మన పప్పు గారికి గారి కుటుంబానికి భోగభాగ్యాలు కలిగి, పాడి పంటలు కలిగి, పాడి గీతలు కలిగి, ధనధాన్యాలు కలిగి, అన్ని పురాసులు కలిగి సో ఇలా మీరు చెప్పినప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అంటే మీకు క్లాష్ ఏమన్నా? అంటే డెఫినెట్గా ఉంటుంది అది. అంటే ఆల్మోస్ట్ లిటిల్ బిట్ వార్ లాగే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ ద మూవీ ఫైనల్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ వారంటే మాకు బయటకు వచ్చిన తర్వాత సినిమా కోసమే చేస్తాం. ఒక ప్రొడ్యూసర్ గా నేను సినిమా ఆడటానికి ఏం చేయాలని నేను కోరుకుంటాను. ఒక రైటర్ గా, ఒక డైరెక్టర్ గా వాళ్ళు అదే కోరుకుంటారు. సో అది అలాంటి డిస్కషన్ సో మెనీ జరుగుతాయి. నిర్దాక్షిణంగా ఉంటాం అన్నట్టు.
అది ఫైనల్. ఏంటి ఇంత గట్టిగా కొట్టుకుంటుంది, మాట కూడా వణుకుతుంది. నీకు కూడా అలాగే ఉందా? పని ఎలా ఉంది చెప్పు. చెప్పలేకనే సింపుల్గా ఐ లవ్ యూ చెప్పేస్తా. ఏంటి ఏంటి? కానీ మా డాడీ నాకు పెళ్లి సెట్ చేసే టైంకి నువ్వు ఆ పొజిషన్లో లేవనుకో, మా డాడీ చెప్పిన అబ్బాయి నేను చేస్తాను. కొంచెం నేను ఫైట్ చేశాను, నేను ఉండని అని. ఓ ఉండని అని. ఎందుకంటే బ్యూటిఫుల్ సీన్, అది కెమిస్ట్రీ బాగుంది, అది తీసేయడం ఎందుకు, ఉండని అని. అది ఉండడం వల్ల నిజంగా స్టోరీ నెక్స్ట్ ముందుకు వెళ్ళట్లేదు. ఉండాలా వద్దా, ఉండాలా వద్దా, ఉండాలా వద్దా. దాని కంటిన్యూషన్ వెంకటేష్ గారితో ఒక ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ వెంకటేష్ గారితో ఎవరికి సార్? వెంకటేష్ గారు రవిబాబుతోని ఒక ఫైట్ ఉంటుంది ఒక టెంపుల్ దగ్గర. అంజలిని కామెంట్ చేస్తే, సీతని కామెంట్ చేస్తే వెంకటేష్ గారు వచ్చి ఫైట్, అంటే ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే ఉంటుంది. అసలు నేను చూస్తుంటే నీకు ఎవరు కనిపెడుతున్నారు? నిన్ను చూస్తుంటే గారు నువ్వే కనపడతావు. నువ్వు ఇంకా చాలా మంచిగా అవ్వాలి. నన్ను చూస్తే మా ఆయన కనిపించాలి. ఇదిగా అందమైన పేరు ఎవరికి కలుగుతావు. కాకపోతే ఇలాంటి తెంగురోడు ముందుకు వెలుగుతాడు, తర్వాత మాలంటి వాళ్ళకి ఈజీ అయిపోద్ది. ఈజీ అయిపోద్ది.